Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనము గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ యొక్క శాలరీ బిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ చేశాక ఆ శాలరీ బిల్స్ని సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎలా అప్రూవ్ చేయడానికి ప్రాసెస్ చేయాలి అన్న దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా శాలరీ ప్రిపేర్ చేయాలంటే ట్రెజరీ సైట్లోకి ఎంటర్ అవ్వాలి. సో ట్రెజరీ సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ దీనికి ఒక లాగిన్ అవసరం, డీడీఓ లాగిన్ అంటారు. సో డీడీఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్. సో ఎవరైతే డీడీఓగా ఉంటారో వారి లాగిన్ మనకి అవసరం. సో ఇక్కడ లాగిన్ అయ్యాక మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి సైడ్లో ఉన్న మెనూలో గ్రామ సచివాలయం సపరేట్గా ఒక మాడ్యూల్ అయితే డెవలప్ చేశారు శాలరీ బిల్స్ ప్రాసెసింగ్కి. సో గ్రామ సచివాలయం పేబుల్ ప్రిపరేషన్ సెలెక్ట్ చేసుకున్నాక బిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బిల్ ఐడి అంటే హెడ్ ఆఫ్ ది అకౌంట్ అనమాట. ఏ హెడ్ ఆఫ్ ది అకౌంట్ నుంచి శాలరీ పడుతుందని దాన్ని బిల్ ఐడి అంటారు. సో తర్వాత మంత్ అండ్ ఇయర్ అనేది ఏ మంత్కి శాలరీ ప్రిపేర్ చేస్తున్నామో ఆ మంత్ యొక్క మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. సో ప్రాసెస్ మీద క్లిక్ చేయగానే ఈ డీడీఓ కింద ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సపోజ్ ఒక డీడీఓకి 2 లేదా 3 పంచాయతీలు ఉంటే ఆ 3 పంచాయతీలకు సంబంధించిన సచివాలయం ఎంప్లాయీస్ అందరూ ఒకటే లిస్ట్ లాగా కనిపిస్తుంది. సో లైన్గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మన ఎంప్లాయీ ఐడి, మన ఎర్నింగ్స్, మన డిడక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ లాస్ట్లో క్లిక్ టు ఎక్స్క్లూడ్ ఉంది. సపోజ్ ఎవరినైనా బిల్లు నుంచి ఎక్స్క్లూడ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ పెడితే వాళ్ళు ఈ బిల్ నుంచి ప్రాసెస్ కాకుండా నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళకి సప్లిమెంటరీ బిల్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇంక్లూడ్ కూడా సేమ్ అదే విధంగా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ అనేది పర్ మంత్ ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇక్కడ మనము వేరే 29 డేస్ అని ఇస్తే 29 డేస్కి ఎంత శాలరీ అయితే అమౌంట్ వాళ్ళకి రావాలో ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేసి నెట్ అమౌంట్ దగ్గర అప్డేట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ డేస్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచి సబ్మిట్ అయితే చేస్తున్నాను. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే బిల్ అమౌంట్ టాలీ అయిందంటే సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేశాక మనకి క్యాడర్ స్ట్రెంత్ అని కనిపిస్తుంది. సో క్యాడర్ స్ట్రెంత్ అంటే ఆ పర్టికులర్ డీడీఓకి, ఆ సచివాలయంకి ఎంతమంది అయితే శాంక్షన్ పోస్టర్స్ ఉన్నాయో ఎంతమంది ఉన్నారని డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి. సో కంప్లీట్ చేశాక ఈ విధంగా మనకి మెసేజ్ వస్తుంది, పేబుల్ ప్రాసెసింగ్ కంప్లీటెడ్ అని. సో కంప్లీట్ అయ్యాక మళ్ళీ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనం ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే రీప్రాసెస్ బటన్ ఉంటుంది, ఆ బటన్ యూస్ చేసి మళ్ళీ రీప్రాసెస్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాము. సో సబ్మిట్ చేయడానికి గ్రామ సచివాలయం బిల్ సబ్మిషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఫామ్ 47 అని ఉంటుంది. ఫామ్ 47 సెలెక్ట్ చేసుకొని ఫామ్ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా గ్రామ సచివాలయం అని వస్తుంది. అండ్ తర్వాత అక్కడ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక హెడ్ ఆఫ్ ది అకౌంట్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ఎంతమంది అయితే ఎంప్లాయీస్ లిస్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ డెసిగ్నేషన్తో సహా మనకి అక్కడ కనిపిస్తాయి. సో మెసెంజర్ నేమ్ అంటే ఎవరైతే ట్రెజరీకి బిల్స్ తీసుకెళ్తారో వాళ్ళని మెసెంజర్ నేమ్ అంటారు. సో ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి, అక్కడ మ్యాటర్ అయితే ఏం కాదు. సో తర్వాత సబ్మిట్ చేశాక లాస్ట్లో మనకి ఇక్కడ ఎస్ఆర్ నో అని 2 ఉంటాయి ఆప్షన్స్, నాట్ అప్లికబుల్ ఆర్ వై అని ఉంటుంది. సో రెండింటికి వై అని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇది బిల్ మనం అప్లోడ్ చేసిన బిల్ సైన్ చేశారా లేకపోతే ఆ డీటెయిల్స్ అయితే అక్కడ అడుగుతుంది. సో మనం అక్కడ సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయగానే ఒక టీబీఆర్ నెంబర్ జనరేట్ అవుతుంది. టీబీఆర్ నెంబర్ అంటే బిల్ నెంబర్ అన్నట్లు. సో అది జనరేట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ద ఫైల్ ఈజ్ సేవ్డ్ ఇన్ ఫామ్ 47B అని ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫామ్ 47 అనేది మనము క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఫామ్ 47ని మనము వైట్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని డీడీఓ గారితో సిగ్నేచర్ చేయించి ఈ ఫామ్ని కూడా మనము బిల్ పంపించేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. సో దీన్ని మనమైతే ప్రస్తుతానికి సేవ్ చేసుకొని పెట్టుకుందాము. సో టెక్స్ట్ ఫార్మాట్ కానీ లేదా ఈ టెక్స్ట్ అంతా కాపీ చేసుకొని డాక్యుమెంట్ ఫార్మాట్లో కానీ మీరు సేవ్ చేసుకొని ప్రింటబుల్ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. సో ఈ ఫామ్ 47ని సేవ్ చేసుకున్నాక మనం సబ్మిట్ చేసిన పేబుల్ డీటెయిల్స్ ఉంటే దాన్ని ఫ్లైలీఫ్ అంటారు. సో ఆ ఫ్లైలీఫ్ డీటెయిల్స్ కావాలంటే గ్రామ సచివాలయం బిల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే బిల్ ఐడి కనిపిస్తుంది. సో మన సచివాలయంకి సంబంధించిన బిల్ ఐడి హెడ్ ఆఫ్ ది అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మంత్ అండ్ ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ మంత్ అయితే మనం ఎంటర్ చేస్తున్నామో అది మనము టెక్స్ట్ ఫైల్ కానీ పీడిఎఫ్ కానీ ఎక్సెల్ కానీ ఏది కావాలంటే అది వస్తుంది. కంఫర్టబుల్గానే అయితే టెక్స్ట్ ఫైల్లో తీసుకుంటున్నాను. సో టెక్స్ట్ ఫైల్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మన ఫ్లైలీఫ్ ఎంతమందికి ప్రాసెస్ చేశారు, వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్, వాళ్ళ పే స్కేల్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అందులో క్లియర్గా ఉంటాయి. సో నేను దీన్ని కూడా మనం ప్రింట్ చేసి డీడీఓ గారితో సైన్ చేయించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా కంఫర్ట్ కోసం దీన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో సేవ్ చేసినాక ఇవన్నీ మనము డీడీఓ ఎవరైతే ఉంటారో, డీడీఓ అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్. సో ప్రజెంట్ అయితే విఆర్ఓ ఉంటారో, పిఎస్ ఉండొచ్చు, ఎవరైతే డీడీఓ అవుతారో వారికి లాగిన్కి మ్యాప్ అయి ఉంటుంది సిఎఫ్ఎంఎస్ ఐడి. సో వాళ్ళ సిఎఫ్ఎంఎస్ లాగిన్కి అయితే ఇదంతా వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, టీబీఆర్ నెంబర్ నేను చెప్పాను కదా ఇందాక, టీబీఆర్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ పేబుల్స్లో
టీబీఆర్ రిపోర్ట్ అని క్లిక్ చేయగానే మనం ఇప్పుడు సబ్మిట్ చేసిన టీబీఆర్ నెంబర్ తర్వాత లాస్ట్లో బిల్ స్టేటస్ కనిపిస్తుంది. సో అవైటింగ్ రెస్పాన్స్ అయితే ఇంకా అవైటింగ్ రెస్పాన్స్ అని వస్తే ఇంకా సెండ్ అవ్వనట్లు, బిల్ నెంబర్ జనరేటెడ్ అంటే ఆటోమేటిక్గా అది సిఎఫ్ఎంఎస్కి పుష్ అయిందని విత్ బిల్ నెంబర్ అక్కడ కనిపిస్తుంది. సో డీడీఓ రిక్వెస్ట్లో బిల్ సబ్మిట్ చేశాక ఆ డీడీఓ కోడ్కి సంబంధించి ఎవరైతే సిఎఫ్ఎంఎస్ ఐడి ట్యాగ్ అయి ఉంటుందో వాళ్ళ సిఎఫ్ఎంఎస్ లాగిన్కి బిల్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో నేనైతే లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ హోమ్ పేజ్లో కొన్ని టైల్స్ అయితే ఉంటాయి. సో మనకి ఇప్పుడు కావాల్సిన టైల్ వచ్చేసి బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టైల్. సో దాన్ని బిఎల్ఎం టైల్ అని కూడా అంటారు. సో బిఎల్ఎం టైల్ ఓపెన్ చేయగానే అందులో ఎంట్రీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఏదైతే సిఎఫ్ఎంఎస్లో ట్రెజరీ సైట్లో పెట్టామో ఆ బిల్ అనేది ఎంట్రీకి పుష్ అయి ఉంటుంది. సో పుష్ అయినాక దానికి ఒక నెంబర్ అలొకేట్ అవుతుంది. సో ఆ నెంబరే నేను ఆల్రెడీ చెప్పాను, టీబీఆర్ నెంబర్ అని. సో అక్కడ దీంట్లో ఏ టైంకి రిసీవ్ అయింది, ఎప్పుడు రిసీవ్ అయిందో అండ్ అది ఎలాంటి బిల్, సప్లిమెంటరీ బిల్, రెగ్యులర్ బిల్ అని ఇందులో డీటెయిల్స్ పైన అయితే కనిపిస్తాయి. సో క్లిక్ చేయగానే మనకి కొన్ని ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ట్యాబ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలాంటి బిల్, ఎంత అమౌంట్ అని. సో తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ప్రాసెస్ అయ్యారని. అండ్ తర్వాత ఇక్కడ చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. సో చెక్ లిస్ట్ అంటే మనము ఎలాంటి బిల్ పెట్టాం, సపోజ్ మనం సప్లిమెంటరీ బిల్ పెడితే ఆ సప్లిమెంటరీ బిల్కి సంబంధించిన టిక్ మార్క్ యాక్షన్ అయితే మనము ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా పెట్టేవైతే నేను ఏవైతే చెక్ చేశానో అవి మాత్రమే పెడితే సరిపోతుంది. సో మిగతావి నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఏదన్నా మీకు సంబంధించి ఏదైనా ఉంటే దాన్ని యాక్షన్ దగ్గర ఎనేబుల్ చేసేసి ఏవైతే అప్లికబుల్ ఉండవో అవన్నీ నాట్ అప్లికబుల్ అని సెలెక్ట్ చేసుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. సో వర్క్ ఫ్లో అనేది నేను తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది వర్క్ ఫ్లో అని, ఇంకా బిల్ అప్రూవ్ అవ్వలేదు కాబట్టి. సో అండ్ ఇక్కడ స్కాన్ బిల్స్ ఉంటుంది. సో స్కాన్ బిల్స్ దగ్గర నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను ఫామ్ 47 అని ఉంటుంది. సో ఆ ఫామ్ 47 అండ్ తర్వాత ఫ్లైలీఫ్ పీడిఎఫ్ ఉంటుంది కదా, అవి రెండు స్కాన్ చేసి మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని డాక్యుమెంట్ నేమ్ వచ్చేసి మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే డాక్యుమెంట్ నెంబర్ 1 అని ఇస్తున్నాను. సో నేను అన్నీ కలిపి ఒకటే పీడిఎఫ్ లాగా చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు ఇండివిజువల్గా సపరేట్గా కూడా అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ బై మిస్టేక్ రాంగ్ ఫైల్ అప్లోడ్ అయిందని మీకు అనిపిస్తే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, అక్కడి నుంచి మనమైతే డిలీట్ చేయొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ నోట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. చూడండి, నేను ఆల్రెడీ స్కాన్ చేశాను. సో ఫ్లైలీఫ్ దగ్గర డీడీఓ గారి సిగ్నేచర్ అండ్ సీల్ వేయించాను. తర్వాత ఫామ్ 47 మీద ఆటోమేటిక్గా సిస్టంలో జనరేట్ అయిన ఫామ్ 47 మీద డీడీఓ సిగ్నేచర్ అండ్ సీల్ వేయించాను. సో ఈ రెగ్యులర్ బిల్కి అయితే ఈ 2 డాక్యుమెంట్స్, మెయిన్ డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయి. కానీ మీరు ఒకసారి పెట్టేటప్పుడు మీ సబ్ ట్రెజరీ ఆఫీసర్ని కనుక్కొని ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో కనుక్కున్నాక మీరు చేయండి. ఎందుకంటే రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వారైతే రిజెక్ట్ చేస్తారు. సో శాలరీ అనేది కొంచెం లేట్గా పడుతుంది కాబట్టి మీరైతే కనుక్కోండి. తర్వాత నోట్స్ దగ్గర బ్రీఫ్గా మనము ఏ మంత్ శాలరీ ఇస్తున్నామో అండ్ ఏ సచివాలయానికి సంబంధించిన శాలరీ ఇస్తున్నామో బ్రీఫ్గా ఒక నోట్ అయితే రాయించి మనము పోస్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఎలాంటి బిల్, ఎవరి సచివాలయంకి సంబంధించిన బిల్ అని వాళ్ళకి అర్థమవుతుంది. సో నేనైతే బేసిక్గా అయితే రాస్తున్నాను. అండ్ తర్వాత ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఉన్నా లేకపోతే ఫస్ట్ టైం బిల్ ప్రాసెస్ చేసినా కానీ వాళ్ళ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అడుగుతారు. జాయినింగ్ ఆర్డర్, తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్, ఈ విధంగా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేసి మీరైతే సబ్మిట్ చేయించండి. సో తర్వాత మనము అన్నీ అప్లోడ్ చేశాక సబ్మిట్ బటన్ మీద థంబ్ వేస్తే సరిపోతుంది. నేను దీని వర్క్ ఫ్లో చూపిస్తాను. వర్క్ ఫ్లో పంచాయత్ సెక్రటరీ ఆర్ ఎవరైతే డీడీఓగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి వెరిఫికేషన్కి వెళ్తుంది, ఆడిటర్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఆడిట్ చేశాక సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు బిల్ థంబ్ వేసాక బిల్ అనేది అప్రూవ్ అవుతుంది. సో దట్ మనకి శాలరీ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ లాస్ట్ బిల్ చూపిస్తున్నాను, అక్కడ పేడ్ అని ఉంది. సో ఈ విధంగా మనము సచివాలయం ఎంప్లాయీస్ యొక్క శాలరీ బిల్ని ప్రాసెస్ చేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.